ఎవరైనా సరే కష్టపడి ఇంకేం పెట్టలేదు. కాకపోతే మన దేశంలో అంత బలంగా పాటించడం చాలా కష్టం. సో నాకేమనిపించిందంటే, ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ తీసుకున్నా, మీరు 100 రిపోర్ట్లు పెట్టండి, ఏదైనా చేయండి, 4% కాదు 6% కమిషన్లు పెట్టండి, ఇవన్నీ కూడా బోల్డ్ అని అద్భుతమైన పాలసీలు ఉన్నాయి, గొప్ప రాజ్యాంగం ఉంది మనది. కానీ దాన్ని ఆచరణ చేసే నాయకత్వం లేదు, అది సమస్య నిజంగా. కానీ ఎవ్వరు కొత్తగా ఏం చేయగలరు. అన్ని కమ్యూనిటీస్కి సమానమైన న్యాయం జరగాలి అంటే నువ్వు ఆ రాజ్యాంగంలో ఏది ఉందో అది కానీ పాటిస్తే చాలు. అది పాటించకపోవడంలో వచ్చిన సమస్య ఇది. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ నేను ఎప్పుడు కూడా ప్రత్యేకించి నాకు చూడాలనిపించింది. మన ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్ని నేను ప్రత్యేకించి ఎలా చూస్తాను, నాతో పాటు సమానంగా చూసుకుంటాను అంతే, నాతో పాటు అట్లా చూస్తాను. సో మిమ్మల్ని ప్రత్యేకంగా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు ప్రత్యేకంగా చూస్తున్నానంటే నేను వివక్ష పాటిస్తానని అర్థం. మనకున్న సమస్యలు దీన్ని ఎలా చెప్దాం. అలాగే నాకు నిన్న ఏదో బందర్ చరిత్ర అనేది పుస్తకం ఇస్తే, ఒక సిల్లార్లో ఎవరు ఆయన చాలా ముస్లిం కమ్యూనిటీ నుంచి రాసిన వ్యక్తి, డిఎస్పీగా చేసినట్టు ఆయన రాసిన బుక్. దాంట్లో కులీ కుతుబ్ షా గురించి రాస్తా. కులీ కుతుబ్ షా చాలా గొప్ప రాజు. దాంట్లో ఎక్కువ దేవాలయాలు కట్టించారు. ఎన్ని రాసుకుంటా, మసీదుని పగలగొడితే కాశీలో ఆవుని చంపినంత పాపం, అది హిందువులు రాసింది. అంటే అంత గొప్ప కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఉండేది. రాను ఏమైపోయిందంటే, ఎవరి వ్యక్తిగత లాభాలకు వీళ్ళెవరు ఒక గ్రూప్, ఒక సమూహం కాదు. చిన్నప్పుడు నేను మా నాన్నగారు వ్యాయామం ఇవన్నీ చూసేవాళ్ళు. చూసేటప్పటికి సయ్యద్ అనే ఒక ఆయన ఉన్నాడు చిరాల దగ్గర. ఆయన కూర్చోబెట్టి మసీదుకి వెళ్ళి అన్ని తెచ్చుకుని, మాకు చిన్నప్పుడు తాయెత్తులు కట్టేవారు. ఆయన కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి మాకు చాలా సహజంగా ఉండేది. మన ఈ కల్చర్ మనకి ప్రతి చోట ఉంటుంది భారతదేశంలో. కానీ ఎప్పుడైతే దీన్ని పొలిటికల్కి డివిజన్స్ వాడారు, ఈ సమస్యలు వచ్చేస్తుంది మనకి. నేనేం కోరుకున్నాను అంటే, ప్రతి కులంలో కూడా ప్రతి మతంలో కూడా ఇప్పుడు మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు బయటకు వస్తే దాని తాలూకు మన మతం తాలూకు ప్రభావం వేరుగా ఉంటుంది. అల్లాహు అక్బర్ అనేది మనందరికీ ఏంటంటే భగవంతుడు, మీరు కాదు నేను కాదు భగవంతుడు అని చెప్పడం. కానీ ఆ మాట చెప్తా ఏం చేసామనేది మారిపోయింది. ఇప్పుడు మీలాగా చెప్పగానే నాకు నిజంగా కనువిప్పు కలిగింది. మీరు చెప్తుంటే జన్నత్ అనేది తల్లి పాదాల దగ్గర కనిపిస్తుంది అంటే అది నేను ఎప్పటికీ మాట్లాడేస్తాను. నాకు అంత బలంగా తగిలింది మీరు మాట. మీలాంటి బలమైన ఈ ప్రజాస్వామ్య భావాలు, అంటే మతాన్ని సంపూర్ణంగా మతం దేనికి ఉంది అని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో కానీ ఎక్కువ శాతం ఉండి, లేదంటే పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ని అంటే అందరికీ రీచ్ అయ్యే స్థాయిలో మీ స్థాయి వ్యక్తులు కానీ ఎక్కువ మంది తెలియాలంటే సమస్య ఏమొస్తుందంటే, మీలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు తెలీదు. అంటే వాళ్ళు ఎవరిని తీసుకొచ్చే మాధ్యమాలు లేవు, మన దగ్గర డబ్బులు ఉండవు. ప్రసార మాధ్యమాలన్నీ మీరన్నట్టుగా రకరకాల ప్రలోభాలకి పెట్టే పెట్టుబడిగా ఉన్నప్పుడు ప్రసార మాధ్యమాల క్వాలిటీ ఉంటుంది, అది వేరే గుణం తీసుకుంటుంది. అలాగా ప్రసార మాధ్యమాలు కానీ మీడియా కానీ మిగతాని కానీ ఇదివరకు హిందూ ముస్లింలు గొడవ జరుగుతూ 2 వర్గాలు కొట్టుకుంటున్నాయని రాసేవాళ్ళు నా చిన్నప్పుడు. అది రాను ఏమైపోయిందంటే, ఇప్పుడు డైరెక్ట్ కొట్టేసుకున్నారు. అంటే ఎక్కడో చోట సటిల్గా మీరు కొట్టేసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ బ్రాండింగ్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఒక మతంలో అందరూ మంచివాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రతి మానవుల్లో ప్రతి మనిషిలో కూడా కొంత ఒక భావాలు ఉంటాయి, ఆ చెడు ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, దానికి మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళటం. అందువల్ల మీరు అన్నట్టుగా ఇందాక విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసాలు, ఎందుకు ప్రతి మతం చాలా గొప్ప ఉన్నతం ఉంటుంది. అది మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఉపవాసంలో ఉండాలి అంటే అది నియంత్రించుకోవడానికి. మనకి ఏకాదశి వ్రతం కావచ్చు, లేదంటే మనకి రంజాన్ కావచ్చు, మనకి చాలా ఏ మతంలో ఎప్పుడు గొప్ప భావాలన్నీ చాలా మనిషిని నియంత్రించడానికి ఉంటాయి. ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో పోయినాయి. వాళ్ళు కాన్స్టెంట్గా చేసేటప్పటికి దీనికి నేను చేసే పరిస్థితి అంటే, ఎందుకు ఇంత చేశానంటే, ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టకపోతే ప్రయాణం మేబీ నా ప్రత్యేకించి మిమ్మల్ని ముస్లింలకి అనే కథం కాకుండా మిమ్మల్ని అంటే మీరు ప్రత్యేకించి చెప్పుకోని పరిస్థితికి రావాలి అని ఉంది నాకు. మేము కూడా భారతీయులు అని చెప్పే స్థాయికి నాకు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒక అబ్దుల్ కలాం అని కూర్చోబెట్టి ఆ మహానుభావుడు మరి దేంతో పోలుస్తాం, ఆయన్ని ఒక ఫైనల్గా ఆయన కూర్చోబెట్టి మేము కూడా ముస్లింని చేసామని చెప్పడానికా, లేదంటే నిజంగా మేమందరం ఆయన్ని ఆదరించేవాళ్ళం, మనం ఆరాధించేవాళ్ళం ఆయన.
అంత గొప్ప మహానుభావుడు. అంటే ఆయన ఒక గొప్ప సంగీతం మన వీణ విద్వాంసుడు. ఇంతమంది గొప్ప వాళ్ళు ఉండగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన షెహనాయి వాయిస్తారు, మన బిస్మిల్లాగా, అంటే శివారాధనకి ఆయన చేస్తుంటే ఆయన ఇంట్లో కూర్చొని వాదించేది. అంటే మతంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో తప్ప ఇంత బలంగా ఎక్కడ కనిపించదు. ఒక్కటి అష్యూరెన్స్ ఏంటంటే మన దేశంలో ఎవరు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎన్ని రకాలుగా మనుషులను విడతీద్దామన్నా ఈ దేశం తాలూకు గొప్పతనం ఏంటంటే, ఈ నేల తాలూకు గొప్పతనం ఏంటంటే విడతీయలేరు. నేను చాలాసార్లు అనుకుంటాను, నిన్న కూడా ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇవన్నీ ఉంటే నాకు అనిపించింది, పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది, మరి గుజరాత్ పూర్తి శాకాహారం రాష్ట్రం అది, కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో. సో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పది. బట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నరుస్తారు, అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులు ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే, అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి, ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి, అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే, దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకొచ్చి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%-2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు. మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే, సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే,
మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే. బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేశారు తప్పులు. ఆ రోజు నేను అడిగా, ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని, మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫు, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలతే భయ్యా, తప్పది. వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లు నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అని నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డాన్సులు చేశా మీ సరదా కోసం. 1 minute డప్పులతో దీంతో డాన్సులు చేసి అది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణహోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ని తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాకరని పెట్టా. అదే గనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఐదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళని గనక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మట్టుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే నా 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 ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా.